వచ్చినటువంటి నోటిఫికేషన్లో జరిగినటువంటి రోస్టర్ పాయింట్లో అది ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితకాలం రోస్టర్ పాయింట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మేము సరిచేస్తామని చెప్పినటువంటి మీరు, ప్రజలకి నిరుద్యోగులకి మాట ఇచ్చినటువంటి మీరు ఉన్నటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మేము మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం, మెగా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం, వాళ్ళు 100 మందితో ఇచ్చారు, మేము 1,00,000 మందితో నోటిఫికేషన్ ఇస్తున్నాం అని లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. మీరు మళ్ళా లాస్ట్ ప్రభుత్వం మీద తప్పంతా నెట్టడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏపీపీఎస్సీ కానీ, లేకపోతే గవర్నర్ కానీ, లేకపోతే ఉన్నటువంటి కోర్టులో కేసు ఉంది, కేసు ఎందుకు ఉందంటే పోయిన ప్రభుత్వం మీద వేశారు, ఇప్పుడు మీరే గాడి తిరిగేస్తున్నారా? వాట్ ఫర్ ఆల్ యూ పీపుల్ మేడ్? మిమ్మల్ని అందరూ ఎందుకు పెట్టారు ఇక్కడ? అసలు రాత్రి చంద్రబాబు నాయుడు గారి టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మతిపోతుంది. లేకపోతే ఇదిగో నా దగ్గర జిఏడి వాళ్ళు ఏపీపీఎస్సీకి రాసినటువంటి ఒక లెటర్. వీళ్ళు కన్వీనియంట్గా ఏమి రాస్తున్నారంటే ఈ ఏపీపీఎస్సీ ఎలా పనిచేస్తుందో, కోర్టులో ఉన్నటువంటి కేసుకి గవర్నమెంట్ ఏమనుకుంటుందో జిఏడి వాళ్ళు ఒక లెటర్ క్లియర్గా రాస్తే ఈ లెటర్కి సమాధానం ఇవ్వాల్సినటువంటి ఏపీపీఎస్ చైర్మన్ వాట్ షీ డిడ్. ఒక పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్వీట్ చేస్తాడు, నో ప్రాబ్లం, ఎగ్జామ్ జరిగిపోతుంది అన్నట్టుగా ఒక మీనింగ్ వచ్చేటట్టుగా. అంటే మీరు మాట్లాడుకున్న దాన్ని అర్థమైనట్టుగా మాట్లాడుకుంటే నిరుద్యోగులు ప్రజలు కష్టపడి అర్థం చేసుకొని అమ్మ వీళ్ళు పరీక్ష పెట్టదలుచుకోలేదులే అని వాళ్ళు పోస్ట్పోన్ అయిపోతుందని వాళ్ళు కష్టపడి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ తీరా రాత్రి వచ్చేసరికి ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మా మాట వినట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? కానీ ప్రభుత్వానికి అడ్డం తిరుగుతారా? ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు అంటే మొన్నగానే అన్నీ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోతున్నాం. ఇది ఏపీపీఎస్సీ కూడా మీరు ఇచ్చే సరుకులు కాదు, రేషన్ బియ్యం కాదు, ఇది లేకపోతే మీరు ఇచ్చే పెన్షన్ కాదు. ఏపీపీఎస్సీ మీరు ఇచ్చే 45 సంవత్సరాల ఇది కాదు. వేరే ఏపీపీఎస్సీ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిరుద్యోగులు పోటీ పడి చదువుకొని కోచింగ్లు తీసుకొని జీవితాన్ని పణంగా పెట్టి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లో చేరి ఎగ్జామ్ టయానికి కొంతమంది గర్భిణులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు, కొంతమంది ఏమి లేనటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల ఆశలు వీళ్ళ నిరాశలు వీటి మధ్య వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రిపరేషన్ తీరా నోటి దాకా వచ్చి ఎగ్జామ్ రాద్దాం అనుకునేసరికి గందరగోళం. ఎవరంటే ప్రభుత్వం ఉంటే గందరగోళాలు ఏమనుంటే తేల్చడం కోసం ప్రభుత్వం ఉండాలి, గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఉందంటే మీకు పరిపాలన చేత కాదు, మీరు అబద్ధాల రాయిళ్ళు అని స్పష్టంగా మేము చెప్పడానికి ఎక్కడ కూడా మేము వెనక్కిపోవటం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ నేను చెప్పినట్టుగా 15 రోజుల నుంచి సీఎం, గవర్నర్, చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ కోర్ట్, కేసు ఇన్ ద కోర్ట్, వీళ్ళు వర్సెస్ నిరుద్యోగులు కూడా రాజకీయ పార్టీ నాయకుల మీద వాళ్ళకి ఎందుకో నమ్మకం పోయింది. నార్మల్గా ఇంతకుముందు గతంలో మేము ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కానీ లేదా బయట వాళ్ళు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొని ఒక రిప్రజెంటేటివ్ తీసుకొని కౌన్సిల్కో లేదా అసెంబ్లీకో మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. నౌ రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయినట్టుగా నిరుద్యోగులు మొత్తం ఎక్కడికి వెళ్ళాలంటే యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మా మీద ఒక స్టోరీ చేయండి, దయచేసి ఈ స్టోరీని ప్రభుత్వాన్ని పంపించండి, మా ఆవేదన కవర్ చేయండి అంటే జర్నలిస్టులు ఈరోజు ఈ నిరుద్యోగుల్ని, ప్రజల్ని, బాధల్ని, కష్టాలని ఆదుకునే వ్యక్తుల్లాగా కనపడే దశలోకి ఈ ప్రభుత్వం నెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అవసరమా? కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఈరోజు అటు శ్రీకాకుళం కానీ, ఇటు రాయలసీమ కానీ, లేకపోతే మిడిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఏ సెంటర్లో ఎవడున్నాడో తెలుసుకొని రాత్రికి రాత్రి మీరు ఎగ్జామ్ లేనట్టుగా, మధ్యాహ్నం అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్, ఎగ్జామ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్, మళ్ళీ కాదు ఎగ్జామ్ ఉన్నట్టుగా కన్ఫ్యూజన్. 10 రోజుల నుంచి పిల్లలు చదవటం మానేశారు. వాళ్ళేదో ఆశ 10 రోజుల టైం దొరికితే నోటిఫికేషన్ మీద క్లారిఫికేషన్ వస్తే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి మేము ఇంకా క్వాలిఫై అవుతామని ఒక ఆశ. అసలు ప్రజల్ని మీరు రైలు పట్టాల మీద పడుకోబెట్టి రైలు ఇంజిన్కి మీరు గ్రీన్ జెండా ఊపినట్టుగా వాళ్ళని మొత్తం చంపేసేయండి అన్నట్టుగా కనపడుతుంది తప్పితే రైలు పట్టాల మీద ఉంటే లెండిరా మీరు ట్రైన్ వస్తుందని చెప్పినట్టుగా కనపడటం లేదు. ఈ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సోదరులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఎంత కష్టపడిపోతూ ఉన్నారు. వీళ్ళ ఆశలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి?
వీళ్ళ ఆశయం మీద మీరు నీళ్లు చల్లేసి నిరుద్యోగులతో ఆటాడుకున్నారు, ఉద్యోగులతో ఆటాడుకున్నారు, ప్రజలతో ఆటాడుకున్నారు, ఉమెన్తో ఆటాడుకున్నారు. ఏం సాధించారని ఈ 9 నెలలుగా? ఆఫ్టర్ ఆల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ జరపాల్సినటువంటి గ్రూప్ 2 అనే ఒక మెయిన్ ఎగ్జామినేషన్ జరపలేక మొత్తం ఉండి మా మాట వినట్లేదు అంటే యు ఆర్ మోస్ట్ అన్ఫిట్ బీయింగ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. మై డియర్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ.